29వ రోజు మొదటి దినవృత్తాంతములు 1-9 అధ్యాయాలు చదవండి. ఒక్కొక్క ప్రార్థన 21 సార్లు చేయండి. తండ్రి అయిన దేవా, నా గొప్పతనాన్ని అభివృద్ధి పరచండి మరియు అన్ని వైపుల నుండి నజరేయుడైన యేసు నామమున నన్ను ఆదరించండి. ఆమెన్. ప్రభువా, నా యొక్క ప్రార్థన ఆలకించండి. నేను అభివృద్ధి పరచబడాలని ఆశ కలిగి ఉన్నాను. నన్ను, నా యొక్క ప్రతి పనిని నజరేయుడైన యేసు నామమున దీవించండి. ఆమెన్. దేవా, ఇక మీదట నేను ఇంటిలో గాని బయట గాని ఎక్కడ దేని స్వాధీనంలో నజరేయుడైన యేసు నామమున ఉండకూడదు. ఆమెన్. నా స్థలంలో ఏ కారణం లేకుండా నాకు విరోధంగా వారు నాపై చేస్తున్న ప్రతి పని నజరేయుడైన యేసు నామమున తిరిగి వారి మీదకే వెళ్ళి వారిని తికమక పెట్టునుగాక. ఆమెన్. నా శత్రువులు ఏ ద్వారం ద్వారా నా జీవితంలో పనిచేస్తున్నారో ఆ ద్వారాలన్నిటినీ నజరేయుడైన యేసు నామమున మూసివేస్తున్నాను. ఆమెన్. సాతాను నాకు విరోధంగా రూపించిన ఏ ఆయుధము నజరేయుడైన యేసు నామమున వర్ధిల్లకుండునుగాక. ఆమెన్. నా జీవితము క్రీస్తులో దాచబడి ఉంది గనుక నజరేయుడైన యేసు నామమున ఎవరూ నన్ను చంపలేరు, నాకు హాని చేయలేరు. ఆమెన్. నాకు విరోధంగా పనిచేస్తున్న ప్రతి అంధకార, సాతాను, చీకటి శక్తులను నజరేయుడైన యేసు నామమున నిర్మూలము చేస్తున్నాను. ఆమెన్. మాకు వ్యతిరేకంగా మా ఇరుగు పొరుగు వారిలో పనిచేస్తున్న ప్రతి అంధకార శక్తులు ఇప్పుడే నజరేయుడైన యేసు నామమున విసుగు చెందునుగాక. ఆమెన్. పరలోకమందున నా తండ్రి, నా ప్రార్థనలన్నిటికీ సమాధానాలు ఇచ్చినందుకు నజరేయుడైన యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆమెన్.